వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఎగ్నా ఎడ్యుకేషనల్ జోన్. రద్దు దిశగా సచివాలయ వ్యవస్థలో భారీ మార్పులు. డిజిటల్ అసిస్టెంట్లు పాఠశాలలకు, మహిళా పోలీసులు కాలేజీలకు. సచివాలయ వ్యవస్థ ఉంటుందా ఉండదా, ఆ వివరాలేంటో ఒకసారి ఈ వీడియోలో చూసే ముందుగా ఫ్రెండ్స్, ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ని విజిట్ చేసినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ టచ్ చేయండి. తద్వారా నేను పోస్ట్ చేసే సమాచారం అందరికంటే ముందు మిమ్మల్ని చూడడానికి అయితే అవకాశం ఉంటుంది. అదేవిధంగా వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి మన మిత్రులందరికీ షేర్ చేస్తారని ఆశిస్తూ ఇక విషయానికి వచ్చినట్లయితే, సచివాలయ వ్యవస్థలో భారీగా మార్పులు తీసుకొచ్చే యోచనలో ఎన్డీఏ ప్రభుత్వం. గ్రేడ్ 5 సెక్రటరీల విషయానికి వచ్చినట్లయితే, పంచాయతీ కార్యదర్శి గ్రేడ్ 5 వారికి పంచాయతీ బాధ్యతలు. క్లస్టర్ వ్యవస్థ రద్దు. జనాభా ఆర్థిక పరంగా పంచాయతీలు కేటాయింపు. అధిక సంఖ్యలో గ్రేడ్ 5లను గ్రేడ్ 4గా ప్రమోషన్. ఈ మధ్య కాలంలో ఎక్కువ మంది పంచాయతీ కార్యదర్శులు పదవీ విరమణ చేయనున్న నేపథ్యంలో ఇది గ్రేడ్ 5లకు కలిసి వచ్చే అవకాశం. అదేవిధంగా సంక్షేమ మరియు విద్యా సహాయకుల గురించి చూసినట్లయితే, ప్రభుత్వం తీసుకొస్తున్న సూపర్ 6 పథకాలను ప్రజలకు చేరవేయడంలో ప్రధాన పాత్ర పోషించనున్నారు వీరు. జూనియర్ అసిస్టెంట్ పే స్కేల్ వర్తించే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకునేటువంటి అవకాశం. ఇక డిజిటల్ సహాయకుల గురించి చూసినట్లయితే, డిజిటల్ అసిస్టెంట్ను జూనియర్ అసిస్టెంట్ కంప్యూటర్ ఆపరేటర్గా మార్చుతూ స్కూల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్కి మార్చే అవకాశం. స్కూల్స్లో అన్ని రకాల డిజిటల్ వర్కులు డిజిటల్ అసిస్టెంట్లు కేటాయించే అవకాశం. ఉపాధ్యాయులను అన్ని బోధనేతర పనుల నుంచి తప్పించే ఆలోచనలో ప్రభుత్వం. ప్రతి హై స్కూల్కి ఒకరు చొప్పున కేటాయించే అవకాశం. దీనివల్ల డిజిటల్ అసిస్టెంట్లకు, పాఠశాలలకు ఇద్దరికీ లాభం చేకూరుతుందని టీచర్ సంఘాల హర్షం. సచివాలయంలో అందించే ప్రజా సేవలను యథావిధిగా మీ సేవలకు మార్చే యోచనలో ప్రభుత్వం. ఇక మహిళా పోలీసుల విషయానికి వచ్చినట్లయితే, వీరికి ఫిజికల్ ఫిట్నెస్ పరీక్ష నిర్వహించి ఉత్తీర్ణులైన వారిని హోంశాఖకు అప్పగించే అవకాశం. మిగిలిన వారిలో బాలికోన్నత పాఠశాలలో బోధనేతర సిబ్బందిగా కొంతమందిని, మహిళా జూనియర్ కాలేజీల్లో జూనియర్ అసిస్టెంట్ మరియు రికార్డ్ అసిస్టెంట్గా కొంతమందిని, ఖాళీగా ఉన్న ఐసిడిఎస్ డిపార్ట్మెంట్ ఉద్యోగాలను వీరితో నింపే అవకాశం. ఇక ఏఎన్ఎంల విషయానికి వచ్చినట్లయితే, కొత్త ప్రభుత్వంలో పదోన్నతులు అందుకోనున్న ఏఎన్ఎంలు కరోనా సమయంలో వీరి సేవలకు గుర్తింపుగా ఎంఎల్హెచ్పిగా పదోన్నతులు. వీరి శాఖలో ఉన్న ఉన్నత ఉద్యోగాల ఖాళీలను పదోన్నతుల ద్వారా అధిక సంఖ్యలో వీరితో భర్తీ చేసే అవకాశం. ఇక ఇంజనీరింగ్ అసిస్టెంట్స్ విషయానికి వచ్చినట్లయితే, హౌసింగ్ స్కీమ్ రద్దు చేయనున్న ప్రభుత్వం. వీరిని పలు శాఖల్లో మార్చేటువంటి ఆలోచనలో ఉన్న ప్రభుత్వం. ఇక విలేజ్ సర్వేస్ విషయానికి వచ్చినట్లయితే, అయోమయంలో విలేజ్ సర్వేస్. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు చేయనున్న ప్రభుత్వం. వీరి ఉద్యోగాల మార్పుపై ఎటువంటి స్పష్టత లేదు. వ్యవసాయ సహాయకులను వారి డిపార్ట్మెంట్లకు అప్పగించే అవకాశం. విఆర్ఓలు యథావిధిగా వారి రెవెన్యూ శాఖకు కొనసాగించే అవకాశం. ఇక పశుసంవర్ధక సహాయకులను వారి శాఖకు అప్పగించే అవకాశం. ఇక సచివాలయానికి 5 చొప్పున ఉండే అవకాశం. వారిలో పంచాయతీ కార్యదర్శి, సంక్షేమ మరియు విద్యా సహాయకులు, ఏఎన్ఎం, వ్యవసాయ సహాయకులు, విఆర్ఓలు. సచివాలయానికి 5 చొప్పున వాలంటీర్లు ఉంటారు. వారికి 10,000 రూపాయల చొప్పున జీతం ఇచ్చేటువంటి అవకాశం. ఇది ఫ్రెండ్స్ సమాచారం. మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. థ్యాంక్ యూ.